మరి ఎందుకు మీ మధ్యకు రావటం? మేమందరం కారణం ఏంటంటే ఆహ్వానం పలకటానికి వచ్చాం. ఏ ఆహ్వానం అంటే మహోత్సవాల ఆహ్వానం. మరి ఈ సంవత్సరం మీ అందరి ప్రయోజనం కొరకు తారీఖులు మార్చివేయటం జరిగింది. ఈ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం 2026, 25, 26, 27 తారీఖుల్లో జరుగుతాయి. అంటే ఆది, సోమ, మంగళ. 2026వ సంవత్సరంలో 26వ తారీఖు మధ్య రోజు. గుర్తుపెట్టుకోండి, పండగ గుర్తు. 2026 సంవత్సరంలో మధ్య రోజు 26వ తారీఖు సెలవు వచ్చింది. ఇది మీలాంటి పట్టణస్తుల కోసం, విద్యార్థుల కోసం, ఉద్యోగస్తుల కోసం. అందుకే గారు అన్నారు, ఈ కాలమునకు తగినవి చెప్పితి, ఎరిగి సహించుకొన దగును అన్నాడు. కాబట్టి కాలం మారుతూ ఉన్నప్పుడు మిషన్ మారకపోతే మన మనుగడే ప్రశ్నార్థకం అయిపోతుంది. అందుచేత మరి అన్నీ అప్డేట్ అవుతుంది, మిషన్ కూడా అప్డేట్ కావలసి ఉన్నది. అందుకని ఈ చిన్న మార్పు గమనించండి. ఈ మార్పు అందరికీ తెలియచేయటం కోసమే మేమందరం మీ మధ్యకు రావటం జరిగింది. మరి గత వారం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఈ సంగతి తెలియజేశాం. తెలంగాణ వాడైన మీకు మేము స్వయంగా వచ్చి ఆహ్వానం అందిస్తూ ఉన్నాం మహోత్సవ నిర్వాహకులంగా. అలాగే వచ్చే వారం మరి ప్రకాశం ప్రాంతంలో వారికి ఆహ్వానం అందించవలసి ఉంది. అలాగే ఆపై వారం మరలా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆహ్వానం అందించవలసి ఉంది. అలాగే నిర్ణయించుకున్నాం, అనుకున్నాం, పూనుకుంటాం, మానుకోము. అలాగే కొనసాగుద్ది. మీరందరూ బలంగా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. మరి కాబట్టి నా ముందు అంపైర్లాగా చిన్నబాబు గారు, చిట్టుబాబు గారు కూర్చున్నారు. ఏం చెప్తావా చెప్పని? ఇప్పుడు ఏం చెప్పమంటారు? సరే, 4 మాటలు చెప్పే ముందు మరి చిట్టుబాబు గారికి మేము ఎంతో బాకీ పడి ఉన్నాం. అలాగే చిన్నబాబు గారికి కూడా మరి మా ఆరోగ్య విషయంలో, అమ్మగారి ఆరోగ్య విషయంలో, అలాగే మరి ఎవరు దగ్గినా తుమ్మినా మొదటిసారి అచ్చి అంటాం, రెండవసారి చిన్నబాబు అని తుమ్ముతాం, మూడవసారి చిట్టుబాబు అని తుమ్ముతాం అన్నమాట అండి. కాబట్టి మరి ఏం చేద్దాం? హైదరాబాదులో అనారోగ్యవంతులం అయిపోయాం. మరి మా ఏమంటారు, ఆరోగ్యంలో వీరు ఆరోగ్యం పాలి భాగస్వామ్యం అయిపోయింది. దేవుని మహాకృప, దేవుని దయ, మరి వారందరి యొక్క దయ, మీ అందరి ప్రార్థన ఆశీర్వాదములు మరలా విరివిగా దైవ సేవ చేయుటకు దేవుడు సహాయం చూపించాడు. దేవునికే, ప్రభువుకే మహిమ కలుగును గాక. మరి మీ అందరికీ మరి ఇదే బహుశా నాకు తెలిసి మొట్టమొదటి క్రిస్మస్ అనుకుంటా, అంతేనా సార్? ఏం చేయలేదుగా? అబ్బు, ఎంత దృష్టవంతులే బాబు. మరి బోని బేరం ఈ నెలంతా బాగుండాలా? మరి మీ ఇష్టం. నిజమే కదా సార్? మొన్న 1వ తారీఖు సోమవారం 2, 3 అంతేగా, ఏం చేయలా? బోని బేరం చిట్టుబాబు గారు ప్రార్థన చేయి, బోని బేరం కోసం చిట్టుబాబు. సరే, అమ్మలారా, ఇంకా ఆలస్యం వద్దు. మరి ప్రేమతో, ఆప్యాయతతో మరి వస్తూ కారులో చిట్టుబాబు గారి మీద కాస్త మమకారం పెరిగింది. చిన్న పద్యం లేకపోతే చిన్న శ్లోకమో రాశాను. మరి దేవాలయంలో చెప్పొచ్చో చెప్పకూడదు తెలియదు. ఆయన బయట అన్నాడు, దేవాలయంలో సిద్ధపడి రాలా, ఏం ఇరికిచ్చాడు నన్ను ఇప్పుడు. కాబట్టి దేవాలయంలో ఉన్నా, బయట మీటింగ్ అన్నాడు, వచ్చాను నేను ఎట్ట సిద్ధపడి వచ్చా. ఈయనేమో నన్ను ఎట్ట ఇరికిచ్చాడు. అయినా కానీ 2 మాటలు. చిట్టుబాబు గారు ఫోన్ ఉందా? రికార్డ్ చేసుకోండి, మళ్ళీ దొరకవు ఇటువంటి బంగారు స్మరణలు. రైట్, మీరు చెప్పండి, చిట్టుబాబు గారు ఒట్టి బాబు గారా, గట్టి బాబు గారా? ఓరి నాయనో, అందుకే ఇనుకోండి. చిట్టిబాబు గట్టివాడు ఎలాగనగా, గోదావరి గట్టు దాటి హైదరాబాదు మెట్టు పట్టి, బైబిలు పట్టి, సేవ మొదలు పెట్టి, గట్టి పోటీ పెట్టి, మొండి పట్టు పట్టి, గొప్పవారిని మట్టు పెట్టినట్లు విజయమ్మను బట్టి, బుర్ర కథల మేటిని బట్టి,
ఆడవారి కంకణం బట్టి, కాకాని తోట కాంటాక్ట్లు బట్టి, సంఘాలు కట్టి, మందిరాన్ని నిలవబెట్టి, ఆతిథ్యం బట్టి, మంచి అల్లుణ్ణి పట్టి, కుటుంబ సమిష్టి కృషిని బట్టి, ప్రభు దయను బట్టి, కుమారుని పుట్టి, ప్రతిభకు తాళి కట్టి, ఏరిద్దరు ఉన్నారా? అత్త కోడలు కనపట్ల, సరే వాళ్ళ మమకారం మనకు వదిలేయండి. వారి సమిష్టికి తాళి కట్టి, మమ్మల్ని నిలువబెట్టి, మేము రాబట్టి, ఈ ప్రతిష్ట ఆరాధన బట్టి దేవునికి, దైవజనునికి స్తుతి పట్టం కట్టి పెట్టబడును గాక. బాగుందా? నాకా అయ్యగారిగా కొట్టేసి అప్పట్లో. ఎందుకు చెప్పండి, నాకు కొడుతున్నారు, మీ అయ్యగారు కొడుతున్నారా? ఓరే నాయనో, చిట్టుబాబు గారు నీకేం లేదని నాకే అంట. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, కృపగల తండ్రి, ఈ ఆనంద మాసములో నీ జన్మ వార్త మహదానందం అయ్యుంటూ ఉండగా మేమందరం మిమ్మును బట్టి, మీ మిషులను బట్టి ఇలాగ ఆనందించటకు దేవా, మీ సహవాసములో మేమందరం మీ మందిరములో మేము చేరి ఈ నూతన మందిరములోని మొదటి వర్తమానం అందించటకు మీ కృపా సహాయం మాకు అనుగ్రహించినందులకు మీకు వేవేల స్తుతులు స్తోత్రములు సమర్పిస్తున్నాం ప్రభువా. దేవా, మొదట చిన్నగా ఉన్నప్పటికీ దేదీప్యమానంగా నీ కుమారుని సేవను విస్తరింపచేసినందుని బట్టి స్తోత్రం. దేవా, ఓరలేని సాతానుడు ఎన్ని రకాలుగా కీళ్లు పెట్టిన శరీర సంబంధంగా, ఆధ్యాత్మిక సంబంధంగా అనేక క్లిష్ట పరిస్థితులు ఉత్పన్నమైనప్పటికీ కూడా దేవా, మీరే మీ హస్తము తోడుగా ఉంచి నడిపించిన వారు ఏంటూ ఉన్నారు. దేవా, నిర్మాణ విషయంలో వారు లేని సాతానుడు అమ్మగారు కలిగించిన అనారోగ్యం మీరు పరిహరించి దయచేసిన ఆరోగ్య బలము కొరకు వందనాలు స్తోత్రం. మరింత స్వస్థత, మరింత ఆరోగ్యం వారికి దయచేయగలరని ప్రార్థిస్తున్నాం. వారి పరిచర్య మీరు దృష్టించారు కాబట్టి దేవా, మరణాంధకారం, గాఢాంధకారములో నుండి మీరు వెలుగులోనికి ఆరోగ్యములను ఆయుష్కం తోడుకుని వచ్చిన తండ్రి మీకు స్తోత్రం. దేవా, మిషన్ అంతటిని ఈ సాయంకాల సమయం ఇక్కడ సమావేశపరిచినందున మీకు స్తుతులు చెల్లిస్తూ దేవా, సంఘం అంతటిని తెల్ల పావురం వలె ఎక్కింపజేశాడు. మేమందరం ఇట్టి తెల్ల పావురం వలె మీ మేఘం రాక రాజ్యమునకు ఆయుధపడి దేవా, మీ రాకలో కొనిపోబడని కృప దయచేయమని ప్రార్థిస్తూ మీకే మహిమ, మీకే ఘనత, మీకే స్తుతి, మీకే కీర్తి ఆరోపిస్తూ మమందరినీ కూడా ఈ క్రిస్మస్ ఉత్సవములో, ఉత్సాహములో, ఉబలాటములో ఉప్పొంగ చేయమని ప్రార్థిస్తూ దేవా, ఏ అనారోగ్యము కానీ, బలహీనత కానీ, దుఃఖము కానీ, ఆవేదన కానీ మా దాపుకు రాకుండా మమందరినీ నీతి సూర్యుడా నీ రెక్కల చాటున, మీ రెక్కల మాటున మా భద్రపరచి సంరక్షించి కాచి కాపాడి వర్ధిల్ల చేయమని క్రిస్మస్ బాలుడైన ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య వసించిన సెలవుబడిన వాక్యమై ఉన్న యేసునామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. క్రిస్మస్ బాలుడైన క్రీస్తు యేసు ప్రభు యొక్క కాంతి, శాంతి, సంతోషం, సమాధానం సమృద్ధిగా మనందరికీ సంప్రాప్తమగును గాక, ఆమేన్. మరోసారి మరణాత. దయచేసి కూర్చోండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడునో. చాలు. ఆయన గొప్పవాడై ఎవరు? పొట్టబోవు శిశువు మరియ గర్భములో అనువుగా రూపింపబడవలసిన ఆ యేసు క్రీస్తు ప్రభువు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఈవేళ మీ అందరికీ ఒక చిన్న క్విజ్. యేసు ప్రభువు ఏ విషయాల్లో గొప్పవాడు? ఇని చెప్పుకుంటూ పోతూ ఉంటే క్రిస్మస్ కాలం అంతా మనం ధ్యానం చేసుకోవచ్చు. మరి జ్ఞానానికి తోచిన కొన్ని విషయాలు మాత్రమే మీతో ఈవేళ ప్రస్తావించాలని, మీకు కొన్ని వాక్య గుళికలు ఇచ్చుట ద్వారా ప్రభు గొప్పతనం ఏంటో
ఈ క్రిస్మస్ కాలం అంతా మీరు ధ్యానిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు ప్రభు వ్యక్తిత్వములో, ప్రభావములో, ప్రభుత్వములో, పరాక్రమములో, ప్రతిష్టలో గొప్పవాడు. ఈజ్ గ్రేటర్ ఇన్ పర్సన్, ఇన్ పవర్, ఇన్ మినిస్ట్రీ, ఇన్ అథారిటీ, ఇన్ గ్లోరీ. అన్ని విషయాలు, అన్ని కోణాలలో ప్రభు ఎవరండి? గొప్పవాడు. ఎలాగున ప్రభు గొప్పవాడు? హీ విల్ బి గ్రేట్. ఆయన గొప్పవాడై ఉంటాడు. అలాగే మరి యొక్క అమోఘమైన మాట, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. సర్వోన్నతమైన, మనకు తెలిసింది ఉన్నతం. హైదరాబాద్ ఉన్నత నగరం కాబట్టి ఏ నగరవాసులైనా, ఏ పట్టణస్తులైనా, ఏ గ్రామస్తులైనా హైదరాబాద్ అంటే ఉర్రూతులుగుతాడు. ఎందుకు? హైదరాబాదులో వారి జీవితం ఉత్తమంగా ఉంటుంది, ఆరోగ్యం ఉత్తమంగా ఉంటుంది, అన్ని వసతులు ఉత్తమంగా ఉంటాయి. ఉత్తమం అంటే ఏం చెప్పండి? శ్రేష్టం. అలాగే ఎత్తైన, బలమైన, క్షేమదాయకమైన అని డిక్షనరీలో ఉత్తమము అంటే ఏదైనా మంచిగా, ఏదైనా బలంగా, ఏదైనా విస్తృతంగా ఉన్నప్పుడు మనం ఏమంటాం? ఉత్తమం అంటాం. ఉత్తమం, అత్యుత్తమం, తర్వాత వచ్చేది సర్వోత్తమం, తర్వాత కలిగేది సర్వోన్నతం. చూసారా? నా తెలుగు భాష ఎంతవరకు నాకు అర్థమవుతుంది? నాకే అర్థం కావట్లా. ఉన్నతం, అత్యున్నతం, సర్వోన్నతం. ఇలాగున ఈ లెక్కలు మనం బెరీజ్ చేసుకుంటే అన్ని ఉత్తమాలలోకెల్లా విశేషమైన, ఇక అంతకంటే ఉత్తమం లేదు అన్నప్పుడు వాడే మాట సర్వోన్నతం, సర్వమునకు ఉత్తమం. చెప్పండి, సర్వమునకు ఉన్నతం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎలాగూ సర్వమునకు ఉన్నతం. ఇంగ్లీష్లో ఉంటుంది మోస్ట్ హై. ఇంకా అంతకంటే హై లేదు ఇంకా. అందుకే ఏమో రాయబడి ఉంది మోస్ట్ హై. తెలుగులో ఏమన్నారంటే సర్వోన్నతం. ఆ సర్వోన్నతం ఎంతో గ్రహించడానికి మన జ్ఞానం చాలదు. అందుకే రాశాడు, ఈ చరణం పాడినప్పుడు ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. పాడుకుందాం. అన్ని లోకములకు అవతల ఉన్నత లోకాన ఎవరైనా బైబిల్ చదివేవారు గబగబా చదివేస్తే ఈ వాక్యం ఎంతైనా మనం ధ్యానం చేసుకోవచ్చు ఉన్న కొద్ది సమయంలో. మన మానవ జ్ఞానం బట్టి కొన్ని విషయాలు గోచరం చేసుకుందాం. లూకా 1:35 త్వరగా. సర్వోన్నతుని శక్తి. చూసారా? సర్వోన్నతుని కుమారుడు జన్మించాలంటే ఇప్పుడే అయ్యగారు చెప్తున్నాడు. నేను పైనుండి వింటూ ఆనందించా. చూసారా? అయ్యగారు మాట నా మాట కలుస్తుంది అని. కాబట్టి ఈ సర్వోన్నతుడు ఉద్భవించాలంటే ఏ శక్తి కావాలా? సర్వ ఉన్నత శక్తి. ఆ సర్వ ఉన్నత శక్తియే పరిశుద్ధ ఆత్మశక్తి. 77వ వచనం 1:77. ఈ సర్వోన్నతునికి ముందు నడుచుటకు ఏర్పాటు చేయబడిన ప్రవక్త ఎవరంటే యోహాన్. యూట్యూబ్లో ఉంది, ఒకసారి చూడండి. యోహాన్ పలికిన మరణాత. కాబట్టి వెనుకాల రానయ్యున్న సర్వోన్నతునికి ఒక సర్వోన్నతుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆహ్వానం పలుకుతున్నాడు, పరిచయం చేస్తూ ఉన్నాడు. చూసారా? కాబట్టి లూకా సువార్త 2వ అధ్యాయం
14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో. కాబట్టి క్రిస్మస్ సర్వోన్నత పండుగ. యేసే సర్వోన్నతుడు, ఆయన జన్మే సర్వోన్నత శక్తి. ఆయన ముందు నడవలసిన వాడే సర్వోన్నతుని ముందు నడుచు సర్వోన్నత ప్రవక్త. అలాగే స్తుతి, ఏ స్తుతి అంట? సర్వోన్నతమైన స్తుతి, గ్లోరీ ఇన్ ద హైయెస్ట్. చూసారా, మీ అందరికీ తెలుసు, హైదరాబాద్లో మీ అందరికి హ్యాండిల్స్ మెస్సియా, గ్లోరియా గ్లోరియా అని పాడబాడుతూ ఉంటే దద్రులుతుంది, హృదయం పొంగుతుంది. చూసారా, ఈ స్తుతులు ఏం సరిపోతాయి చెప్పండి? అందుకే దేవదూతలు, ఓ మానవులారా, ఓ మూర్ఖులారా, మా దేవుడు, మా గురువు, మా ప్రభువు మీకోసం బెత్లెహేములో జన్మించాడు, నిద్రబోతులారా, గ్రహింపు లేకున్నారా అని చెప్పి దూతలైన వారు, గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టమైన మనుషులకు సమాధానం. అలాగే హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో, మీరు హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక. చూసారా, దేవుడు మన మీద నిందిస్తూ ఉన్నారు. మీరు మనసారా ప్రార్థన చేయట్లా, మీరు మనసారా నన్ను వేడుకొనట్లా, సయ్యల మీద పరుండి కేకలు వేదురు. చూసారా, ఈవేళ మనం అందరం, దేవా ట్రాఫిక్లో అలసిపోయా, దేవా నేనంత కష్టపడ్డా నీకు తెలుసు, నాకు తెలుసు, అందుచేత ఈవేళ ప్రార్థన చేసి ఓపిక లేదు, గుడ్ నైట్, సీ యూ టుమారో మార్నింగ్. చూసారా, బతిమాలు కొనక సయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. అందుచేత మొన్న ఒక అయ్యగారు చెప్తున్నాడు, ఒక 10 ఏళ్ల క్రితం, అదేంటంటే ఈవేళ అమ్మగారులు అంటండి ఎల్లికలుగా మనసు మీద వండుకొని బైబిల్ నేల మీద పెట్టుకొని చదువుతారంట. బైబిల్ ఎట్లా చదవచ్చాట? కాబట్టి తమ సయ్యల మీద పరుండి కేకలు వేదురు, నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావాలనని వారు గుంపులు కూడుదురు. సరా, ఏం కావాలని? ధాన్యము. అబ్బో, ఇంకో మాట ఉంది, మద్యము. అయ్యగారులు అండర్లైన్ చేసుకోండి. ధాన్యము మద్యము కావాలనని వారు గుంపులు కూడుదురు. అండర్లైన్ దిస్ టాపిక్. తర్వాత మనం ఆడుకుంటున్నాం, అందరూ ఉన్నారు ఇప్పుడు. నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరచినను. దుర్యోచనలు ఏం రామాయణ చదువుతున్నాయమ్మా? దుర్యోచనలు చేయదురు, చెడ్డ యోచనలు చేయదు. వారికి బుద్ధి నేర్పి వారిని బలపరచినను వారు నా మీద దురాలోచనలు చేయుదురు. నేను వారిని దీవించి బలపరచి వృద్ధి చేసి వర్ధిల్ల చేసినా కానీ వారు నా మీద దురాలోచనలు చేయుదురు. వారు తిరుగుదురు కానీ, చూసారా, సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరుగాడు. అందుకే అయ్యగారు అన్నారు, ఎన్ని తిరిగినా పోవు పోవు, పాపములు ఎన్ని చేసినా పోవు పోవు. చూసారా, టైం లేదు. వారు సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరుగడు. చదువమ్మా. వారు అక్కడికి రాని విల్లువలే ఉన్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుబడి కత్తి పాలగుదురు. ఈలాగున వారు ఐగుప్తు దేశములో, దేవుని వాక్యం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది ఈవేళ, వారు అక్కరకు రాని విల్లువలేనున్నారు. గమనించండి, కత్తి వంకరగా ఉంటే కూరగాయ దిగుద్దా, మీ ఏళ్ళు దిగుద్దా? ఏళ్ళు దిగుద్ది. కత్తెర వంకరగా ఉంటే
కుట్టగలరా? కుట్టు పని అవుద్దా? కాబట్టి వంకర వాళ్ళని దేవుడు తన పనిలో వాడుకోలేడు. మన వంకర బుద్ధి సరవపోతే దేవుడు తన పనిలో వాడుకోలేడు. నోట్ దిస్ పాయింట్. బైబిల్ మిషన్లో కూడా వంకర వారి పని ఇంక వద్దు, వంకర వారి వంకర మాటలు, వంకర క్రియలు ఇంకొద్దు. చూసారా? వంకర ఉన్న విల్లు వాడరు. ఎందుకంటే ఉదాహరణకి ఇటు పెట్టి వంకర విల్లు ప్రయోగించాను అనుకోండి, అటు వెళ్ళిపోద్ది. ఇటు కొట్టాలనుకుని అనుకోండి, ఆ వంకర విల్లు ఏం చేస్తుంది? అటు వెళ్ళిపోద్ది. అలాగే మన చిన్నప్పుడు సైకిళ్ళు ఉండేవి. అవి కింద పడిపోయినప్పుడు హ్యాండిల్ తిరిగిపోయాయి. అప్పుడు హ్యాండిల్ తిప్పడం చేతగాక ఏం చేసేవాళ్ళం? ఎట్టా పట్టుకొని తొక్కేవాళ్ళం, వంకర పట్టుకొని. ఈ లోపల ఎవరైనా ఎదురొస్తున్నాడు అనుకోండి, ఇటు తిప్పాలా? ఇటు తిప్పితే వాడు తప్పించుకుని మనం పడతాం. చూసారా? కాబట్టి ఉదాహరణకి డ్యాన్స్ వేయాలా, సినిమా డ్యాన్స్ వేయాలా, అడిగి వంకర కాళ్ళు ఉన్నాయి, డ్యాన్స్ వేయగలడా? వేయలేడు. అందుచేత వారు అక్కడికి రాని వంకర విల్లువలేనున్నారు. వారి అధిపతులు తాము పలిపిన గర్వపు మాటలు చిక్కుబడి కత్తిపాలగుదురు. ఇలాగున వారు ఐగుప్తులో అపహాస్యం చేయుదురు. గమనించండి, ఒక ప్రవచనం వ్రాయబడి ఉంది. ఈ ప్రవచనం ఎలాగ నెరవేరింది ఒకసారి మీరు ఆలోచించండి. కీర్తనలు 82:6 మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఏంటంటండి? మీరు మనం దైవములమా? దయ్యాలమడు కాదు, మనం దైవములు అవుతామా? కానీ దేవుడు ఏమంటున్నారంట? మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతి కుమారులనియు అనొచ్చా దేవుడు? చూసారా? సర్వోన్నతిని కుమారులు దైవములు అంటండి. దయ్యములు కాదు. ఎవరంట? దైవములు. ఇది ఎలాగూ సుసాధ్యం? ఇది ఎలాగూ సాధ్యం? గమనించండి. మరి క్లుప్తంగా నేను వెళ్ళిపోతున్నానండి. ఎక్కువ సమయం మనం ఇక్కడ కూర్చోలేం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఇంచుమించుగా 30వ వచనం నుండి కొన్ని ధన్యతల గురించి వెయిట్ సెలవిస్తూ బోధిస్తూ వీటి సమ్మరీ 35వ వచనంలో ఉంటది. మనం ఎట్లా సర్వోన్నతిని కుమారులం అయ్యుందాం ప్రభు తెలియజేశారు మనకి. ఇప్పుడు మీరు భావభరితంగా చదువుకోండి, గమనించండి. 6:35 మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసి కొనక ఈ పైన వ్రాయబడిన మాటలన్నిటికీ 35వ వచనం సమరీ. తర్వాత ఇంటికి వెళ్ళి ప్రభు చెప్పిన మాటలన్నీ మీరు ధ్యానం చేసుకోండి. ముఖ్యమైన విషయాలు ఉన్నాయి కాబట్టి నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నా. ఇక్కడ మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులకు మేలు చేయుడి, అప్పియుడి. వడ్డీ ఎంత? అప్పియుడి. వడ్డీ ఎంత? వడ్డీ లేకుండా ఏం చేయాలంట? అప్పు ఇవ్వాలి. చూసారా? అప్పుడు మీ ఫలం గొప్పదయ్యుండును, అప్పుడు మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు. కీర్తనల్లో మీరు సర్వోన్నతుని కుమారులు అని ప్రవచనం ఉంది. వాక్యమై ఉన్న యేసయ్య ఆ ప్రవచనమును
విశదీకరించాడు. ఎవరు ఆ సర్వోన్నతుని కుమారులు అవుదురో ప్రభు చెప్పేశాడు. ఏమని? అప్పుడు మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఎందుకంటే మీ దేవుడు ఎలాగూ సర్వోన్నతుడో మీరు ఎలాగుండండి, సర్వోన్నతులై ఉండండి అంటూ తర్వాత ప్రభు అంటారు, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను అది మీ సర్వోన్నతుడైన దేవుని లక్షణం. మీరు ఈ లక్షణాలు కలిగి ఉన్నట్లయితే మీరు ఎవరు? సర్వోన్నతుని కుమారులు అని ప్రభు చెప్పే మాట నేను చెప్పేది కాదు సుమా. అంటూ కీర్తన 145:9 కీర్తనకారులు అంటారు, మీ అందరూ తెలుసు, మనకు సండే స్కూల్ కంటత వాక్యం చూసారా? సాల్ ఫుల్ స్టాప్. యెహోవా అందరికీ, ఇంకోసారి నిజమేనా? ఆడు మావాడా, ఆడు మా ఊరోడా, ఆడు వాళ్ళు మా వంటలా లేదా? ఇప్పుడు అనండి, యెహోవా మీ కులం, మీ గోత్రం, మీ ప్రాంతం పెట్టుకోండి. అక్కడ పెట్టుకుందామా? చూసారా? ఆయన అందరికీ ఉపకారి. కాబట్టి 27 నుండి లూకా 6:27-34 వరకు ప్రభు మనం ఎలాగూ సర్వోన్నతుని కుమారులమై ఉంటామో సెలవిస్తూ 35లో సమరీ చెప్పేశారు యేసయ్య. కాబట్టి 27 నుండి 34 7 వచనాలు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. దయచేసి రాసుకోండి, ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. ఇదే మాట దైవములు అనే మాట ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయం 34 నుండి 36 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నారు. చూసారా? అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? దేవుని వాక్యం వ్యర్థము కాదు కదా. గమనించండి, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములు. దేవుని వాక్యం ఎవరు కలిగి ఉంటారో, దేవుని వాక్యం ఎవరు వింటారు. అందుకే అయ్యగారు అన్నారు, ఊరికి అనలా, అయ్యగారి మాటలు అర్థం చేసుకునే అంత కనీస పరిజ్ఞానం మనకు లేదు సుమా. అందుకే అయ్యగారిని అపార్థం చేసుకుంటున్నాం మనం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అయ్యగారిని అపార్థం చేసుకుంటాం, ఎందుకంటే మనకంత మెచ్యూరిటీ లేదు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? నా సాక్షి నేను చెప్తున్నా, 25 ఏళ్ళు వాక్య బోధకునిగా సేవ చేసినాక అయ్యగారి మాటలు అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఇప్పుడు వచ్చింది నాకు. అర్థమైందా? మరి మీకు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఇప్పుడు కొంచెం మెచ్యూర్, ఒక్కొక్కటి అర్థం అవుతుంది. కలిసి పాడుకుందాం. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట. ఈ పనులు మూడు చేయువారే పరలోక వాస్తవ్యులగుట. ఇంకో చరణం. మారు మనసు పొంది దేవుని మాట వినకున్నా, గోవిని పేరొందిన విశ్వాసులైన చేరుకొనుట యేసునా. చూసారా? మారు మనస్సు పొంది దేవుని మాట వినకున్న, భూమిని పేరొందిన
భక్తులు అందాం కాసేపు. భక్తులైనా, చూసారా, ఎవడైనా సరే ఏం చేయాలంట? మారు మనస్సు పొందాల. గమనించండి, ఒక సండే స్కూల్ సూపరింటెండెంట్ ఒక సండే స్కూల్కి వచ్చి, అబ్బాయిలు ఎరుకోగోడలు ఎవరు కూలగొట్టారు చెప్పండి రా అన్నాడంట. అంటే వాళ్ళందరూ బిక్క ముఖం వేసి అలాగే టీచర్ని అడిగారంట. సార్ వీళ్ళందరూ మంచోళ్ళు సార్, వీళ్ళు ఎవరు అట్లాంటి పనులు చేయరు సార్. గోడ పాల్గొట్టడం కాదు కదా, గోడ ఎక్కడం కూడా చేత కాదు సార్. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. పాస్టర్ గారు, ఎరుకో గోడ ఎవరు పాల్గొట్టారంటే, సండే స్కూల్లో చాలా మంచోళ్ళు, టీచర్ మంచోళ్ళు, నాకైతే మటుకు నా సంఘానికి నాకు సంబంధం లేదు, మీరు ఎవరిని అడుగుకోండి, మేము అడుగు పని చేయలేదు అన్నారంట. అట్టా ఉంది ఈవేళ మీ పరిస్థితి కూడా. మారు మనసు పొందామా, పొందలేదా? చూసారా, అమ్మయ్య గారు చూస్తున్నాడు. కాబట్టి మారు మనస్సు అంటే ఏంటో రోమా 8వ పత్రిక చదువుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి, ఇంకా ముందుకు వెళ్ళిపోదాం పాఠంలో. ఇంటికెళ్ళి చదువుకోండి. శరీరానుసారమైన మనస్సు ఏంటో, ఆత్మానుసారమైన మనస్సు ఏంటో, మనం ఎలాగో శరీరానుసారమైన మనస్సును తాకట్టు పెట్టి ఆత్మానుసారమైన మనస్సు సంపాదించుకోవాలో ఇవన్నీ రోమాపత్రిక 8వ అధ్యాయం సూచిస్తుంది. చూసారా, మూల పాఠాలు తిరిగి రావాలా బైబిల్ మిషన్ వాళ్ళంగా మనం. ఇప్పుడు ముందుకెళ్దాం. దైవములని ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? 35వ వచనం, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి లోకమునకు పంపిన వారితో నీవు. సరా, ఇక్కడ గ్రహించవలసిన మాట ఏమనగా, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారు ఎవరంటండి? దైవములు. మనం ఏ మిషన్ వారం? అందుచేత జానయ్య గారి నాన్నగారు భూషణయ్య గారు పదే అనేవారు. నా యవన కాలములో నేను విన్న మాట అదేంటంటే, పెరుగు తోటకూరలో ఎంత పెరుగు ఉంటుందో, నేతి నేతి బీరకాయలో ఎంత నెయ్యి ఉంటుందో బైబిల్ మిషన్ వారికి అంత బైబిల్ ఉంటుంది అంటండి. ఇవాళ సార్థకం చేసుకున్నారు ఆ మాట. మాదే తప్పు, అందరి ముందు ఒప్పుకుంటున్నా. బైబిల్ చెప్పకుండా ప్రతి వాళ్ళకి అంగీలు వేసేసాం, స్టోర్లు వేసేసాం. ఎందుకంటే ఆ కాల పరిస్థితులు అవి. ఈవేళ మాకు మారుమనసు వచ్చింది. ఏం చెప్తున్నాను, హైదరాబాద్ ఆలయంలో నాకు మారుమనసు వచ్చింది. ఆ తప్పు చేయకూడదని నేను కంకణం కట్టుకుని ఈవేళ కొన్ని సైతాను శక్తుల కార్యాలు బట్టి వీళ్ళు జారిపోకుండా ఆవేళ వేసేసాం, అందరికి అంగీలు వేసేసాం. రండి రా బాబు, రండి, వేసుకోండి రా బాబు, వేసేసాం అన్నమాట. ఆవేళ ఓనీల పండగలాగా అంగీల పండగ చేసేసాం. ఈవేళ పొట్ట పుడితే మాట రాదు, కానీ రాజకీయం వచ్చు దిట్టంగా. అందరూ యేసు ప్రభువుని తమ ప్రభువుగా ఒప్పుకుంటారు. వారు కూడా ఎవరు చెప్పండి? దేవుని కుమారుడు, దైవములం. ఈ కార్యములు చేయవారం అయితే మనం ఎవరమంటండి? దైవములు. మీరు దైవములు. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాట అమోఘమైన మాట. మరి గ్రీక్ భాషలో ఎలోహీం. అందరూ చెప్పండి, ఏం చెప్పండి? ఎలోహీం. ఎలోహీం అంటే మోస్ట్ హై గాడ్. ఎల్ యోన్ అన్నారనమాట అండి. ఎల్ యోన్ అంటే మహోన్నతుడు. అందుకే దేవుని వాక్యములో చాలాసార్లు పదే ఈ మాట వ్రాయబడి ఉంటుంది అన్నమాట అండి. ఏంటి ఆ మాట అంటే, ఎల్యోన్ అంటే మహోన్నతుడు, మహా గొప్ప దేవుడు, మహా పరాక్రమశాలి. అందుకే అందరం పాడుకుందాం, దేవ యెహోవా
మనం చూస్తే సర్వోన్నతమైన, మరొక్కసారి 87:5 మనం చూద్దాం. కీర్తన, రైట్ రైట్ రైట్, చూసారా? సర్వోన్నతుడు. మనం ఇంకా ముందుకు వెళ్తే సామెతలు 9:3 చూసారా? జ్ఞానం అంటండి తన పనికత్తులతో, అమ్మా మైక్లో చదివితే బాగుంటుంది, అందరికి కనపడుతుంది. పిలువనంపినది చదువమ్మా. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది. తెలివి లేని వానిది ఇట్లనుచున్నది. వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి. చూసారా? వినండి, ఎవరు జ్ఞానం సంపాదిస్తారో వారు ఏమవుతారు చెప్పండి? ఉన్నతమైన స్థానమందు వారు ఆసీనులు అవుతారు. మరి మీకులాగా ఒక భక్తి పొరడాలు, డాక్టర్ గారి అమ్మగారు భక్తి పొరడాలు మనం బాగా ఎరుక కాబట్టి ప్రార్థనతో పెంచాడు, పెద్ద చేశాడు, ఉన్నత విద్య అభ్యసించాడు. ఏం సంపాదించారు చెప్పండి? జ్ఞానం. జ్ఞానం బట్టి ఏమొస్తుంది చెప్పండి? ప్రతిష్ట, ఘనత, కీర్తి. గమనించాడా? మరి రేపు ప్రేమతో వారు ఆహ్వానం అందించాడు. చెప్తున్నా, ఎందుకంటే జ్ఞాన బుద్ధి విజ్ఞానములు సర్వ సంపదలు ఎవడి గుప్తములై ఉన్నవి? చూసారా? కాబట్టి జ్ఞానము, దైవభక్తి రెండు కలిసి సమిష్టిగా వెళ్తాయి. దేవుని భక్తి మనకేం కలిగిస్తుంది చెప్పండి? జ్ఞానం. దేవుని వాక్యం చూడండి, భక్తి గల వారందరూ కూడా ఎవరు? జ్ఞాన సంపన్నుడు. అందుచేత మరి ఈవేళ బైబిల్ మిషన్ వాడు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, దైవజనులు ఎప్పుడో ప్రార్థన చేశాడు, బైబిల్ మిషన్ వారందరూ జ్ఞానవంతులు, విద్యావంతులు, ఉన్నత ఉద్యోగస్తులు అవ్వాలి. చూసారా? అది దేవా నా బిడ్డ జీవితం ఫలించాలి, నా కుమారుని జీవితం ఫలించాలి అని, దేవా యవనస్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, నా జీవితం ఫలించాలి అని ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. కాబట్టి ఈవేళ మరి డాక్టర్ గారు ఆయన జ్ఞానం బట్టి, విద్య బట్టి, ఆయన మరి హోదా బట్టి సార్ రాగానే మరణాత అన్నాం. ఎందుకు? ఎవరైనా కానీ జ్ఞానం గలవారిని ఏం చేస్తారు చెప్పండి? ఆటోమేటిక్గా. అందుచేత మీరు కూడా అందుకు ప్రయాసపడండి. ఎందుకంటే జ్ఞానం ఏం చేస్తుంది అంటే ఆహ్వానిస్తుంది అందరినీ, రండి మిమ్మల్ని ఏం చేస్తాను? పైకెక్కిస్తా. అది మనకి వేళ అవసరం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. అమ్మ మైక్లో చదువుతారా పాప? మైక్ ఉన్న లేకపోతే అమ్మ చదివే పాప ముందుకు రా, మైక్ తీసుకుంటే మరి నాకు అందరికి బాగుంటది. ఒక రాజ్యమందు గుడ్ బీదలను బాధించుటయు, రైట్, ధర్మమును న్యాయమును బలత్కారం చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకవద్దు. చదువమ్మా. అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము నొందిన వారున్నారు, మరియు మరి ఎక్కువైన అధికారం నొందినవాడు వారికి పైగానున్నాడు. ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో, అండర్లైన్ దిస్ పాయింట్ ప్లీజ్. ఏ రాజ్య విషయములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో, ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. ప్రార్థన చేయండి. ఈవేళ భూములన్నీ, దేవాలయ భూములన్నీ కబ్జా అయిపోతున్నాయి. మరి నా బాల్య స్నేహితుడు సిఎస్ఐ జనరల్ సెక్రటరీ మొన్న అంటున్నాడు స్వయంగా, ఇద్దరం 5వ క్లాస్ నుంచి ఫ్రెండ్స్, మరి నన్ను పేరు పెట్టి పిలుస్తాడు లేండి. మరి జానయ్య గారికి తెలుసు, సుధీర్ అండి, జానయ్య గారి బాగా తెలుసు. అందరం ఒక వయసు వాళ్ళం ఆ టైంలో. మరి కిరణ్, నువ్వు నమ్మో, మా ఆస్తుల పరిస్థితి భయానకం, భయంకరం, కబ్జా.
ఈవేళ కూడా బయలు మిషన్ ఆస్తులు కబ్జా చేయాలని సాతాను చూసాడు. భూమి మీద అజమాయిషి ఉన్న రాజ్యం ఏమవుతుందంటండి, సర్వ విషయాలలో మేలు కలుగును. చూసారా, అందరికి తెలుసు అమెరికాలో ల్యాండ్ రికార్డ్స్ పర్ఫెక్ట్. మరి ఎందుకంటే మా చెల్లి, మీకు అర్థమని చెప్తున్నాను, గొప్ప కాదు, ఒక గెది పెంచుకోవటానికి ఆ వల్ల కావట్లా. ఎందుకంటే ఆ గెది పెంచాలంటే 190 పర్మిషన్లు కావాలంట. మనమైతేనా ఏం చేస్తాం, జెండా పట్టు, బిల్డింగ్ కట్టు. దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకుందాం. కాబట్టి గమనించారా, రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి మీద గవర్నర్, గవర్నర్ మీద మోడీ బాబాయ్ మీద రాష్ట్రపతి. ఈ మోడీ బాబాయ్ రొమ్మిరుసుకుంటాడు. అయ్యగారి దేశ అధ్యక్షుడు ట్రంప్ మోడీ అంటే అన్నాడు. ఈవేళ మొన్న ఎందుకో సందర్భం వస్తే డాక్టర్ గారు ఫోన్లో చెప్తున్నారు. చూసారా, అంటే ఏదో సామెత ఉంటుంది సార్, తలదన్నేవాడైతే అయ్యా చెప్పండి సార్, అదుగో అదనమాట, మర్చిపోదాం తెలుగు సామెత. అదే వాక్యం చెప్పే మాట, గమనిద్దాం. కాబట్టి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. మరి విశేషంగా మనం చూసినట్లయితే హోసన్న, మత్తయి సువార్త 21:9, క్రిస్మస్ కాలమందు సర్వోన్నత మనం చూస్తాం. మట్లాది వారి దినమందు సర్వోన్నత మనం చూస్తాం. అమ్మ చదువమ్మా. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయం, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. గమనించండి, దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏమనగా, హోసన్న అంటే సర్వోన్నతుడా మమ్ము రక్షించు. దైవజనులు మంచి అద్భుతం మట్లాది వారు ప్రసంగం చేశాడు. మట్లాది వారు దినమంది అంటండి, వీరు మట్టలు పట్టుకొని హోసన్న అంటే సర్వోన్నతుడా మమ్మ ఆదుకోయ్యా, ఈ రోమా ప్రభుత్వము యొక్క క్రూరత్వము నుండి, భయంకరత్వము నుండి మమ్ములను ఆదుకోయా అని వేడుకున్నారు. యేసయ్య మరుసటి ఆదివారానికి పునరుద్ధరణలే లేచి అందరికి ఏమి ఇచ్చారు చెప్పండి? రాజకీయ రక్షణ కాదు కానీ ఏ రక్షణ? ఆధ్యాత్మిక, రైట్, ఆత్మీయ రక్షణ. కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. సర్వోన్నత అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి 82వ అధ్యాయములో ప్రాముఖ్యమైన 3 మాటలు మనం చూసుకొని ముందుకు వెళ్దాం. ఈ మాటలు ఎందుకో మీకు తర్వాత అర్థమవుతుంది, 5 నిమిషాలు అర్థమవుద్ది. 82:3 అమ్మ చదువమ్మ. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు, దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. 7వ వచనం చదువమ్మా. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు. అన్యాయం చెయ్యువారంటండి మనుషులు కూలినట్లు కూలిపోదురంట. సరా, దేవుడిని క్షమించుగాక. జయలలిత, సద్దాం హుస్సేన్, మన కళ్ళ ముందు, మన చరిత్రలో మన కళ్ళ ముందు శశికళ. చూసారా, నేను చెన్నైలో జయలలిత ఇంటి పక్క వీధిలో ఉండేవాడిని, చదువుకుంటా ఒక రూమ్ తీసుకుని ఉండేవాడిని. ఆమె ఆస్తులు, ఆమె అంతస్తులు
ఎన్నో ఎన్నో అన్నో తెలియదు. మరి జయలలిత యొక్క కేస్ హిస్టరీ అంతా డాక్టర్ గారికి తెలుసు. ఏం సార్, అపోలో చెన్నైలో చివరి నిమిషాలు సరా ఏం లేదు, కనీసం ఏమైపోయింది చెప్పండి. దేవుడిని క్షమించగాక కుక్క చావు. సద్దాం హుస్సేన్ ఇటీవల శ్రీలంక, నేపాల్, వీరందరూ చెప్పండి న్యాయం చేసిన వాళ్ళ అన్యాయం చేసిన వాళ్ళ? చూసారా, ఈవేళ అనుకుంటారు వీరు మనవారు, ఈవేళ సమస్తం ఆ స్థితిలో ఉన్నాయి. కానీ దేవుని వాక్యం ఒక్క సున్నా అయినా పొల్లైనా నెరవేరకుండా ప్రార్థన చేయండి. మన ప్రార్థన సరిగా చేయనందున ఈ బలాత్కారం, మోసం, అన్యాయం జరిగిపోతూ ఉన్నాయి. అందుకే మనం ఏం చేయాలా? అందరం కలిసి పాడుకుని ఒక్క చరణం ముందుకు వెళ్ళిపోదాం. చెడుగేకు చెడుగుపై మంచి పై చెయ్యగునట్లు మనం ఏం చేయాలంట? విడువక ప్రార్థన. అందుకే ఇందాక దేవుడిని యెహోవా అంటారు, మీరు నన్ను ప్రార్థించనందున మీకు కార్యం జరగట్లేదు. సర్వోన్నతుని సమీపించనందున, అడగనందున కార్యం జరగట్లేదు. మనం మనసా వాంఛ ప్రార్థిస్తూ ఉన్నామా? క్వశ్చన్ మార్క్. కాబట్టి ప్రభువలే ప్రేమిద్దాం, ప్రభువలే కరుణిద్దాం, ప్రభువలే మంచిని ఆశిద్దాం, ప్రభువలే కార్యములు మనం సాగిద్దాం, ముందుకు వెళ్దాం. మరి కోర్టులో జడ్జీలను మీ లార్డ్ అంటారు. ఎందుకంటే వారు దేవుళ్ళు కాదు. గుర్తుపెట్టుకుని ముఖ్యమైన మాట, వారు దేవుని ప్రతినిధులుగా న్యాయం చేయవలసిన వారు. ఎవరు చెప్పండి? వారు దేవుని ప్రతినిధులుగా న్యాయం తీర్చవలసిన బాధ్యత దేవుడు వారి మీద పెట్టాడు. అందుకని వారిని మీ లార్డ్ అంటాం. ఎందుకంటే దేవుడిలాగా వాళ్ళు తీర్పు తీర్చకపోతే వాళ్ళపైన దేవుడు ఉన్నాడు చూసుకుంటారంట. కాబట్టి వాళ్ళు ఏదో దైవాంశ సంభూతులని కాదు, వారు ఎలాగో న్యాయం చేయాలా? దేవుడిలాగా న్యాయం చేయాలి. అందుచేత బయలు మిషన్లో మేము కూడా దేవుని లాగా న్యాయం చేయనట్లు, దేవుడు మాకు జ్ఞానం ఇచ్చినట్లు ప్రార్థన చేయండి. అదొకటే మీరు మాకు చేయండి, మాకు ఉపకారం ఏం వద్దు. కాబట్టి మరి మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన మీ పరిశుద్ధుడై ఉన్నాడు. లూకా, మీ పరలోకపు తండ్రి కరుణామయుడు మీరు కరుణామయుడు ఉన్నట్లు మీ పరలోకం పరిశుద్ధులాగా మీరు పరిశుద్ధులై ఉండండి. 1 పేతురు 1:16. కాబట్టి మీరు పరలోకపు తండ్రి ఎలా ప్రేమ గలవారు మీరు ప్రేమ కలిగిన వారు ఉండండి. ఎఫెస్ 5:1-2. అలాగే మీరు దేవుని ఆత్మ గలవారే దేవుని బిడ్డలుగా మసలండి. అలాగే మీరు సమాధాన పరచువారిగా ఉండండి, కానీ సమాధానమును మీరే వారిగా మీరు ఉండద్దు అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. సరే, నేను ముగించేస్తున్నాను. మనం చూస్తే మనం సర్వోన్నతుని కుమారులం ఎలా కాగలం? ఈ క్రిస్మస్ కాలం అందు సర్వోన్నతుని కుమారులం విశ్వాసం బట్టి కాగలం. యోహాన్ 1:12. రెండవది, నూతన జన్మను బట్టి మనం సర్వోన్నతుని కుమారులం కాగలం. యోహాన్ 3:5-8. మూడవది, దేవుని దత్తపుత్రత్వమును బట్టి మనం సర్వోన్నతుని కుమారులమై ఉండగలం. నాలుగవది, మనం మరి రూపాంతరం చెందుటను బట్టి రోమా 8:29 సర్వోన్నతుని కుమారులమై ఉండగలం. ఇందాక మనం చదువుకున్నట్లు మరి నీతిని
కరుణను, ప్రేమను, న్యాయమును, పరిశుద్ధతను ప్రేమించడం ద్వారా మనం సర్వోన్నతిని కుమారులమై ఉండగలం. ముగించేస్తున్నాను. మీకు చెప్పాను కదా, ఈవేళ మీకు అదేమంటారు, మాల్ ఇస్తున్నా, దాన్ని ఏమంటారు, పిండి. ఈ పిండిని మీరు తీసుకుని వెళ్ళి పెంచుకోండి, వృద్ధి చేసుకోండి. ప్రభు ఏ విషయాల్లో గొప్పవాడు? నెంబర్ 1, ప్రభు సొలొమోను కంటే గొప్పవాడు. ఏ విషయంలో? జ్ఞాన విషయంలో. లూకా 11:31. సొలొమోను భూలోక జ్ఞాన సంపన్నుడు. యేసు ప్రభు ఎవరు చెప్పండి? పరలోక జ్ఞాన సంపన్నుడు. వాక్యం చదువుకో. 1 కొరింథీ 1:24. కాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. రైట్. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి రైట్. పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు ఎవరంటండి? దైవ జ్ఞానం. కాబట్టి యాకోబు పత్రికలో ఉంటది భూలోక జ్ఞానం, పరలోక జ్ఞానం. ఎప్పుడు చెప్పండి, మనకి భూలోక పాడు జ్ఞానం కావాలా, పరలోక దైవ జ్ఞానం కావాలా? అది గమనించండి. 2వది, ప్రభు యోనా కంటే గొప్పవాడు. లూకా 11:32. ఎందుకంటే యోనా సనుగుతూ గొనుగుతూ ఉపదేశించాడు. ఎలా చెప్పండి? సనుగుతూ గొనుగుతూ. ఇష్టం లేని ఉపదేశం చేశాడు. ఎవరు? యోనా. ఇంకా తప్పదు కాబట్టి ప్రసంగం. బోధకులారా, మహానుభావులారా, మనం భక్తి కోసం ప్రార్థన చేస్తున్నామా, భుక్తి కోసం ప్రార్థన చేస్తున్నాం? ప్రసంగిస్తున్నామా? ఒకటేద్దాం, భుక్తి కోసం అని. స్తుతియు మహిమయు నీకే. సరే, దేవయెహోవా స్తుతి పాత్రుండా, అందుకు మనం ఉద్యోగం చేస్తున్నామా? స్తుతియు మహిమ కొరకు ఉద్యోగం చేస్తున్నామా? క్వశ్చన్ మార్క్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇష్టముగా, సంతోషముగా, మక్కువతో, ప్రేమతో పరలోక రాజ్య సువార్తను ప్రకటించాడు. కాబట్టి మరి ప్రభు 3 దివారాత్రులు యోనా శాపలో ఉన్నాడు. యేసు ప్రభు సమాధి గర్భములో, మరణ గర్భములో ఉండి 3వ రోజు ఆయన 4వ దినం 3వ దినమందు ప్రభు ఏం చేశాడు చెప్పండి? పునరుద్ధానుడై లేచాడు. కాబట్టి యోనా చేప గర్భమును లేక చేప కడుపును తెగించాడు. యేసు ప్రభు సమాధి గర్భమును జయించాడు. యేసుక్రీస్తు ప్రభు మోషే కంటే గొప్పవాడు. హెబ్రీ 3:3. మోషే ద్వారా ధర్మశాస్త్రం, యేసుక్రీస్తు ప్రభు ద్వారా కృపాశాస్త్రం. కాబట్టి మోషే దేవుని దాసుడు. మొన్న పాస్టరల్ క్లాస్లో చెప్పాను. యేసు ప్రభు దేవుని వారసుడు. మోషే దాసుడు, ప్రభు ఎవరు? వారసుడు. దాసుడు గొప్పవాడా, వారసుడు గొప్పవాడా? హెబ్రీ 3:5-6. ఈవేళ చెప్పాల్సి ఉంది, కానీ తర్వాత ఎప్పుడైనా మనం ధ్యానం చేసుకుందాం. దేవాలయం కంటే గొప్పవాడు. దేవాలయములో దేవుడు వసించువాడు. ప్రభువులోనే దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత ఇమిడి ఉన్నది. కొలస్సీ 2:9. దేవాలయములో దేవుడు వచ్చి వెళ్ళిపోయేవాడు. కానీ యేసు ప్రభువులో ఏముందంటండి? దైవత్వము యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్లీనెస్. కొలస్సీ 2:9 చదివేసేయమ్మా త్వరగా. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణ స్థితి శరీరముగా భౌతికముగా క్రీస్తునందు నివసించుచున్నది. నెక్స్ట్, అబ్రహాం కంటే ప్రభు గొప్పవాడు. యోహాను 8:53-58. కాబట్టి గలతీ 3:16 అబ్రహాం పితామహుడు,
యేసుక్రీస్తు ప్రభువే తరతరాలకు ఆయన తండ్రి. అబ్రాహాం ఆయన దినమును కోరి చూడలేకపోయారంటండి. మనం యోహాను 8:56 ప్రకారం ప్రభు యొక్క జన్మమును, ప్రభు రక్షణను చూసిన ధన్యులం. అబ్రాహాం చూడలేకపోయాడు, మనం చూడగలిగిన ధన్యులమయ్యాం. దావీదు కంటే యేసు ప్రభు గొప్పవాడు. మత్తయి 22:42 నుండి 45. కాబట్టి దావీదే ప్రభువా అంటున్నారు అంటండి. ఎవరు? దావీదే పరాక్రమశాలి అంటే దావీదే ఏమంటున్నాడు? ప్రభువా. మరి హెబ్రీ పత్రిక అంతా కూడా ప్రభు గొప్పతనమును వివరించే పత్రిక. హెబ్రీలకు, ఓ హెబ్రీయులారా, మాయకులారా, ఈ ప్రభువు మీ ముందు పుట్టి మరణించాడు, ఈయన మానవుడు అనుకుంటున్నారు కానీ కాదు కాదు కాదు. ఆయన మోషే కంటే గొప్పవాడు, ఆచారం కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు, బలుల కంటే గొప్పవాడు, అర్పణల కంటే గొప్పవాడు, అన్ని విషయాలలో ఎవరు అని కంకణం కట్టుకొని పౌలు గారు హెబ్రీ పత్రిక రాస్తారనమాట అండి. కాబట్టి ప్రభువు కుమారునిగా గొప్పవాడు. హెబ్రీ 1:3. దేవదూతల కంటే గొప్పవాడు. హెబ్రీ 1:4-6. యాజకత్వములో గొప్పవాడు. హెబ్రీ 7:23 నుండి 28. నిబంధనలో గొప్పవాడు. హెబ్రీ 8:6. మిల్కెసెదెక్, రాజు, జెదెక్ నీతిలో గొప్పవాడు. హెబ్రీ 7. ఆదాము కంటే గొప్పవాడు. ఆదామును బట్టి మరణం వచ్చింది, యేసు ప్రభువును బట్టి మరణము తొలగిపోయింది. రోమా 5:14 నుండి 19. 1 కొరింథీ 15:45 నుండి 47. ఆయన సర్వభూరాజుల కంటే, సర్వ దేశముల కంటే, అధిపతుల కంటే గొప్పవాడు. ప్రకటన 1:5, 17, 14, 19, 16. ఆయన సర్వ సృష్టి కంటే గొప్పవాడు. కొలస్సీ 1:15 నుండి 17. ఆయన మరణము కంటే, పాతాళము కంటే, సమాధి కంటే గొప్పవాడు. ఎందుకంటే సర్వమును తన మరణము ద్వారా జయించిన విజయనాథుడు. ప్రకటన 1:18. అన్నిటికంటే మిన్నగా ఆయన నామమే మహోన్నతం. ఫిలిప్పీ 2:9 నుండి 11. ఆయన ప్రేమలో గొప్పవాడు, తన ప్రాణమును పెట్టిన మంచి ప్రేమికుడు. యోహాన్ 15:13. అలాగే ఆయన ప్రభుత్వములో గొప్పవాడు. సర్వ అధికారం నాకు ఇయ్యబడెను. మత్తయి 28:18. ఆల్ పవర్ ఇస్ గివెన్ ఆన్ టు మీ. పరలోకములో, భూలోకములో నాకు ఏ అధికారం ఉంది చెప్పండి? సర్వ అధికారం. కాబట్టి ముగించేస్తున్నాను. సొలొమోన్ కంటే జ్ఞానంలో గొప్పవాడు. యోనా కంటే వాక్కులో, పునరుద్ధానములు గొప్పవాడు. మోషే కంటే మధ్యవర్తిత్వంలో, ధర్మశాస్త్రంలో గొప్పవాడు. దేవాలయం కంటే భౌతిక దేహములో సర్వ తేజస్విడి ఉంటున్నట్టు గొప్పవాడు. ఆశీర్వాదం కర్తగా అబ్రహాం కంటే గొప్పవాడు. శాశ్వత రాజుగా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా దావీదు కంటే గొప్పవాడు. ఆయన దేవుని యొక్క సర్వస్వం, పరలోక వాక్యం, మర్మం బోధించట్లో ప్రవక్తల కంటే గొప్పవాడు. ఆయన దూతల కంటే గొప్పవాడు. ఎందుకంటే దూతలు ఆయనను కీర్తించిన వారు. ఆయన యాజకుల కంటే గొప్పవారు. ఎందుకంటే ఆయన సరి అయిన యాజకుడు. శాశ్వత బలి అర్పించి శాశ్వతంగా సర్వలోక పాపం నివారించిన గొప్పవాడు. అలాగే ఆదాం కంటే గొప్పవాడు. ఆదాం మరణం తెచ్చాడు, యేసు ప్రభు మరణం హరింపజేసిన గొప్పవాడు. ఆయన రాజుల కంటే రాజులు, భూపతుల కంటే అధిపతి అని గొప్పవాడు. సమస్త సృష్టి కంటే గొప్పవాడు. ఆయన మరణమును జయించిన వీరాతి వీరుడు. ఆయన ప్రేమలో గొప్పవాడు. ఇంకేమైనా ఉంటే మీరు ధ్యానం చేసుకుని నాకు తెలియజేయండి. అట్టి సర్వోన్నతుడు, గొప్పవాడైన యేసు ప్రభు యొక్క జనన పండుగ
గొప్పగా చేసుకుని గొప్ప దీవెనలు అందుకొని గొప్పగా వర్ధిల్లు భాగ్యం సర్వోన్నతిని బిడ్డలంగా తేజరులు ధన్యత ప్రభు మనందరికి దయచేయును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రభువుని తలంచుకుందాం. ఆయన సర్వోన్నతుని కుమారుడు, ఆయన గొప్పవాడు. ప్రభువా, నీవు గొప్ప దేవుడు, నువ్వు సర్వోన్నతుని కుమారుడు. మమ్మును కూడా సర్వోన్నతుని కుమారుల వలె ఈవేళ తయారు చేయండి. మేము దూతల వలె ఈ మాసమంతా, రాబో కాలమంతా, మాకు వీలున్న సమయం అంతా నీ సర్వోన్నత స్థితికి తగిన సర్వోన్నత స్తుతి మీకు చెల్లించు సహాయం మాకు దయచేయండి. దేవా, ఈ లోకములో మేము సమీపించి, మేము వేడుకొని, మేము చేరుకొని, మేము ప్రార్థించుకుని దయచేయండి. దేవాలయం కంటే గొప్పవాడవైన తండ్రి, మందిరములు మేము చేరున్నాం కాబట్టి దేవా, మందిరములో రావాల్సిన దీవెనలు ధారాళంగా మాకు దయచేయండి. వచ్చిన మమ్మందరినీ నిండారులుగా దీవించి మమ్మలను ఆశీర్వాద భరితులుగా, ఆనంద భరితులుగా, ఉత్సాహ భరితులుగా, సంభ్రమ భరితులుగా మా గమ్యములకు కొనసాగించండి అని ప్రార్థన చేసుకొని మనం ముగింపులోకి వెళ్దాం.